రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేలా దేశీయంగా తయారైన మరో నిరోధక క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న శత్రు క్షిపణిని మార్గమధ్యంలోనే ధ్వంసం చేయగల అధునాతన గగనతల రక్షణ ఏఐడి క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి పరీక్షించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ప్రకటించింది. తొలుత చాందీపూర్లోని ఐటీఆర్ నుంచి పృథ్వీ క్షిపణిని అధికారులు ప్రయోగించారు. అబ్దుల్ కలాం ద్వీపంలో ఉన్న నిరోధక క్షిపణి వ్యవస్థ శత్రు క్షిపణి రాక సమాచారాన్ని రాడార్ల ద్వారా అందుకుంది. 4 నిమిషాల తర్వాత నిప్పులు కక్కుతూ దూసుకెళ్లిన ఏఐడి సూపర్ సోనిక్ క్షిపణి పృథ్వీ క్షిపణిని ధ్వంసం చేసింది. అధునాతన గగనతల రక్షణ క్షిపణి నిర్ణీత ప్రమాణాలకు తగిన పనితీరును కనబరిచిందని DRDO తెలిపింది. భూ ఉపరితలానికి 50 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న శత్రు క్షిపణిని ధ్వంసం చేయగల నిరోధక క్షిపణిని ఫిబ్రవరి 11న విజయవంతంగా పరీక్షించిన DRDO 20 రోజుల వ్యవధిలోనే ఏఐడి క్షిపణి పరీక్షను నిర్వహించి సత్ఫలితాలు సాధించింది.